వచ్చింది కథలలో లోపట కూడా లేవు ఏదో వచ్చి నష్టం ఇంకేమున్నది ఇళ్ళ డబ్బాలలో కూడా పెడతారు ఒక్కొక్కసారి షాఫత్ ఇది ఫోసితుల డబ్బా ఫాడై ఇళ్ళ కూడా లేరు ఇదేం చేస్తున్నాడు ఏమో డబ్బాలు గిబ్బాలు అన్ని ఎంకులాడుతుండు ఒరే సత్తి ఈ బట్టలలో లేవునా డబ్బాలలో లేవు వీడియో మొత్తం చూస్తే ఏడ దొరుకుతలేవు ఈ బిత్తిరి మొఖం ఏడ దాసిందో ఏమో అరే గా అల్మారాలు ఏముంటాయిరా చీరలు గీరలు అని నేను మంచిగా మడతేసిన నువ్వు మొత్తం ఆగమాగం చేస్తున్నావు మన బతికే అంగడి అయిపోయేటట్టున్నది తాల్ఫు డబ్బాలు పఫ్ఫు డబ్బాలు అన్ని దేవులు అన్న ఏడ దొరుకుతలేరు ఏడ దాచినావు ఎవరికి ఇచ్చినావు అంటున్నా ఏమింకులాడుతున్నావురా పైసలారా అయ్యో అనా కూడా లేదు నా తాన నీకెడ దొరుకుతాయిరా చెవులకెట్టుకున్న ఆవు అమ్మా చెవులకెట్టుకున్న కమ్మలు ముక్కుకు పెట్టుకున్న ముక్కుఫుల ఇచ్చాయి జల్దీ శేఖర్ తాను అమ్ముకొస్తావా అయింది నీ అవ్వ నువ్వు ఇంతసేపు బంగారం ఎంకులాడుతున్నావారా అయినా ఇది బంగారం కాదురా గిలేటివి ఇవే వాళ్ళు కొనుక్కుంటారు మెడల్లో గొలిసి అది కూడా జల్లకుండా అయిందంటే పుట్నాలు కూడా పెట్టరు ఎవరు డబ్బలబ్బ మొత్తుకుంటావు మళ్ళా అయ్యో ఇది ఉత్త పూసల పేర్రా అయినా ఎందుకురా దొంగలు కింద పడుతుండ్రా ఏంది బంగారం అంతా అమ్మేసుకుందాం అక్క తర్వాత ఇన్ఫ సామాన్లోనికి జోక్యామైన కూడా పుట్నాలు పెట్టరు మనకు రే బంగారం అంటే ఇత్తడిలాగి ముక్క అనుకుంటున్నావా అంత షీప్గా తీసి పడేస్తున్నావు అయినా అప్పు కోసం కుదబెట్టినా కదరా నాతో నేడుంది నీకు ఎంత చెప్పినా నెత్తికే ఎక్కడేంటి దాక మంగోలి ఫెయినిండా బంగారం వేసుకొని తిరుగుతున్నది మంగోలికి ముచ్చట ఎరకనో లేరో మళ్ళా బిత్తిరి మోకం ఏడ తిరుగుతున్నారో ఏమో అయ్యో అది కూడా బంగారం కాదురా అంత ఉత్త రాతండే అయినా ఏమైందిరా ఇప్పుడు నీకు నిన్న మొన్నటి దాకానేమో పైసల మీద పడ్డరు ఇప్పుడేమో బంగారం మీద పడుతున్నారు చెల్లకుండా చేస్తారు అమ్ముకొస్తే అక్కడ కోరిని అవ్వ గదారా కుటుంబంలో ఎంత బంగారం ఉందో ప్రతొక్కరు లెక్క చెప్పాలన్నారు అదేనా నువ్వు అనేది అబ్బో నీ దిమాకుల మెంటల్ కు గిఫ్ట్ అర్థమైన అరక బ్లాక్ మనీ అంటే మంటలేసినా కూడా కాలిపోతారు కానీ బంగారం మంటలేస్తే కాలిపోతారా కరిగిపోతుంది దొరికిపోతాం ఏహే చెల్లకుండా చేసుడు కాదురా కేజీలు బంగారం దాచుకున్న వాళ్ళకి తిప్పలైతుందట మనసుంటోళ్ళకి కాదు పాతలోట్లు జల్లకుండా చేసినప్పుడు ఏమన్నారు బిలాక మనలు ఉన్న వాళ్ళకు మస్తు తిప్పలు అవుతుంది అంటానన్నారు ఏమైంది పేదోడు పోయిండు బ్యాంకుల ముంగట లైన్లు కట్టిండ్రు ఏటీఎంల కాడ లైన్లు కట్టిండ్రు ఎప్పుడైనా లేనోనికే తిప్పలు వస్తున్నది నోట్లు రద్దయిన కాడ నుంచి నల్ల పైకంతో బంగారం కొన్నారట అందుకే సత్తికి ఇట్లా చేస్తుర్రు ఇంకా నాయము నా జీతం పైసలు అన్ని అప్పులు కట్టుకుంటూ వస్తున్నా గానీ జమ చేసుకొని బంగారం కూడా కొన్నింటే నల్ల పైకం లేకనే నల్ల బంగారం అవుతుంది అది కూడా అయ్యో అట్లా కాదు నల్ల పైకం అంతా బంగారం రూపంలో దాచుకుంటారు కదా వాళ్ళ కోసానికి ఈ రూల్ పెడుతుర్రు ఉన్నోళ్ళ తాను ఎంత ఉన్నా గానీ ఏం కాదు కానీ ప్యారోళ్ళ తానే తులము నవ్వురే ఎంత తిప్పలు అవుతుంది అదలు బరాలు చేసుకోనికే అబ్బా నీకు ఎట్లా చెప్పినా అర్థం కదరా నాయన ఎవరి ఇంట్లో ఎంత ఉందో చెప్తే తర్వాత ఇంకెంత కొనాలని లిమిట్ పెడతారట అయినా అది ఇంకా అమలు కాలేదు అప్పుడు ఏమన్నారు 500 రూపాయల నోట్లు జల్లయిగా 2000 రూపాయల నోట్లు వస్తున్నాయంటే ఎవరన్నా నమ్మినరా ఇది కూడా గంతే అవుతుంది అబ్బా అది కాదు సత్తి బంగారాన్ని బాండ్ల రూపంలో అంటే పేపర్ బంగారం ఆన్లైన్ ద్వారా కొంటే నల్ల పైకం తగ్గుతుందని పేపర్ బ్యాండ్లు ఇస్తే మెడల్ వేసుకొని ఫెండ్లీలు చేసుకోవాలనా నా ఫెండ్లీకి అయితే తులం మాసం బంగారం కూడా వద్దాక నాకు బూగులు అవుతున్నారు ముందే ఇప్పుడే గదేంద్ర గట్లంటావు ఆడోళ్ళకి బంగారం అంటే మస్తు ప్రేమ అసలుకే బంగారం లేకుండా చేసి తూకుంటారు అనుకుంటున్నావా తక్కువ చేయాలని చేస్తుండ్రు అంతే అబ్బా 3 సార్లు అయితే మంచి పనే చేస్తున్నాడాక మెడలో బంగారం ఉంటే ఎవడన్నా వచ్చి గుంజుకపోతున్నాడు ఇంట్లో దాచుకున్నా కూడా ఎత్తుకపోతున్నారు దొంగలు బంగారం లేరు దొంగలు లేరు భయం లేరు 3 లేవాక మంచిగా ఉంటారు ఇక ఏమో నోటు రద్దు చేసినాక నల్ల పైకంతో బంగారం భూములు కొంటున్నాడు ఇట్లా చేస్తుండ్రట మనసుంటోళ్ళకి ఏం తిప్పలేదురా మన తానేముంటది ఒక మాసం ఉంటుంటదచ్చు మా వాడేమో తెలియక ఆగమాగమైండు మీరైతే గాయ కాకుర్రి